తెలంగాణలో మళ్లీ థియేటర్లు మూతపడనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజుల పాటు థియేటర్లు బంద్ కానున్నాయి. ఆక్యుపెన్సీ తక్కువ ఉండడంతో సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు తాత్కాలిక విరామం ప్రకటించాయి. శుక్రవారం నుంచి 10 రోజుల పాటు షోలు వేయవద్దని తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు అలాగే ఇతర కారణాలతో ఇటీవల పెద్ద సినిమాలు రిలీజ్ కావడం లేదు. దీంతో నగరాలతో పోలిస్తే పట్టణాలు అలాగే మండలాలలో ఇది మరింత దారుణంగా ఉందంటూ తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజశేఖర్ లైవ్ లో అందిస్తారు. రాజశేఖర్, కొత్త సినిమాలు లేరు, ప్రేక్షకులు లేరు, ఖర్చు రావడం లేదు, కనీసం ఖర్చులు కూడా చేసిన పైసలు రావడం లేదంటూ నేటి నుంచి తెలంగాణలోని థియేటర్స్ అన్ని మూసివేతకు తెలంగాణ సినిమా థియేటర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నేను సంధ్య థియేటర్ వద్ద ఉన్నాను. ఇవాళ నుంచి రాష్ట్రంలో మొత్తం కూడా సినిమా థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా సింగిల్ థియేటర్లు, ముఖ్యంగా హైదరాబాద్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్ అనగానే మనకు అనేక సింగిల్ థియేటర్లు సంధ్య, సప్తగిరి, సుదర్శన్, ఓడియన్ లాంటి అనేక సింగిల్ థియేటర్లు గుర్తొస్తాయి. ఈ సింగిల్ థియేటర్లు ఇక్కడే కాదు, రాష్ట్రంలో అనేక మారుమూల పట్టణ ప్రాంతాల్లో కూడా అనేక పెద్ద ఎత్తున కూడా సింగిల్ థియేటర్స్ ఉంటాయి. ఈ సింగిల్ థియేటర్స్ గత కొంతకాలంగా నడవడం లేదు, సినిమాలు రిలీజ్ కావట్లేదు, పెద్ద సినిమాలు రావటం లేదు, కనీసం ఖర్చులు కూడా మిగలడం లేదన్న ఉద్దేశంతో తాము సింగిల్ థియేటర్లను ఒక 10 రోజుల పాటు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు అసోసియేషన్ వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా సింగిల్ థియేటర్ నిర్వహణకు చాలా భారంగా మారింది. దాదాపు 4 షోలు నడపాలంటే దాదాపు 18 నుంచి 20 వేలు ఖర్చు అవుతుంది. కానీ మాకు 8 నుంచి 10 వేలు కూడా రావడం లేదు, కనీసం టికెట్లు వెళ్లడం లేదు, తిరగడం లేదంటూ కూడా ఈ వీళ్ళ థియేటర్స్ యాజమానులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎగ్జిబిటర్లు ముఖ్యంగా ఈ థియేటర్లను మూసివేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. సో నేటి నుంచి బొమ్మ ఇక సింగిల్ థియేటర్లో ఒక 10 రోజుల పాటు పడే అవకాశం కనపడతలేదు. ఇంతకుముందు కరోనాలో థియేటర్స్ భారీగా నష్టపోయినాయి. కరోనా సమయంలో థియేటర్స్ రాక దాదాపు నెలల తరబడి థియేటర్లు మూసేశాం. తిరిగి ఇప్పుడిప్పుడే కోలుకుంటుందన్న సమయంలో కనీసం ఆ పరిస్థితి అయితే మాకు ఎక్కడ కనపడతలేదు. చాలా మంది నిర్మాతలు ఓటీటీలో సినిమాలు రిలీజ్ చేయడం, తర్వాత ఐపీఎల్ రావడం, ఈసారి జనరల్ ఎలక్షన్స్ రావడం, వీటి ప్రభావం అంతా కూడా సినిమా థియేటర్లపై పడింది. సినిమా హాల్కు వచ్చి సినిమా చూసే వాళ్ళు లేరని చెప్తున్నారు. మరోవైపు పెద్ద సినిమాలను ఈ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, అలాగే ఈ ఐపీఎల్ మ్యాచ్లను ఉంచుకొని పెద్ద సినిమాలను ఏ ప్రొడ్యూసర్ కూడా విడుదల చేయలేదు ఈ మధ్యకాలంలో, గత దాదాపు 1 year గా. ఈ నేపథ్యంలోనే తాము థియేటర్లంతా కూడా మూసివేస్తున్నామని చెప్పేసి 10 రోజుల పాటు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఒకప్పుడు సింగిల్ థియేటర్లో 100 రోజులు ఒక పెద్ద హీరో సినిమా విడుదలైతే 100 రోజుల పాటు సినిమా ఆడేది. టికెట్ల కోసానికి వెయిట్ చేసేవాళ్ళు, టికెట్లు దొరకక రోజుల తరబడి వెయిట్ చేసే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు కాలక్రమేణా పరిస్థితి అంతా కూడా మారిపోయింది. అనేక మల్టీప్లెక్స్లు వచ్చినాయి, అనేక పెద్ద ఎత్తున థియేటర్స్ రావడంతో ఈ సింగిల్ థియేటర్స్ మీద ఎఫెక్ట్ పడింది. అయితే హైదరాబాద్ లాంటి నగరాల్లో సింగిల్ థియేటర్స్ మీద కొంత ప్రభావం తక్కువ, ఎందుకంటే ఇక్కడ మల్టీప్లెక్స్ ఉన్నాయి. కానీ జిల్లాల్లో కానీ పట్టణాల్లో కానీ ఇక్కడ నియోజకవర్గాల్లో ఉన్న పట్టణాల్లో సింగిల్ థియేటర్స్ మాత్రమే మన తెలంగాణలో ఎక్కువగా ఉంటాయి. సో అక్కడ సినిమా అనేది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి సినిమా ప్రియులు సినిమా చూస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో ఆ థియేటర్స్ అన్ని ఇప్పుడు మూతపడడంతో సినిమా చూడాలనుకునే సాధారణ సగటు జనాలు ఎవరైతే ఉన్నారో మనుషులు, వాళ్ళకి తీవ్రమైన ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే సమ్మరు, ఫ్యామిలీతో సినిమాకి వెళ్దామన్నా సినిమాకు వెళ్ళలేని పరిస్థితి అయితే ఇప్పుడు మనకు కనపడతా ఉంది. సింగిల్ స్క్రీన్ లో సినిమా జోష్ అయితే ఇక హైదరాబాద్ లాంటి నగరాల్లో ఇప్పుడు కనిపించే అవకాశం అయితే లేదు. ఇప్పటికే ప్రేక్షకులు తగ్గుముఖ పట్టారు. ఐపీఎల్ ఎంటర్టైన్మెంట్ కూడా తోడడంతో నిర్మాతలు సినిమాలు రిలీజ్ చేయలేదు. సమ్మర్ అకేషన్ క్యాచ్ చేసుకుందామని అనుకున్న నిర్మాతలు కావచ్చు, ఇటు సింగిల్ థియేటర్ యాజమాన్యాలు కావచ్చు, వీళ్ళకి నిరాశనే ఎదురైంది. ఈ నేపథ్యంలో సింగిల్ థియేటర్లకు కనీసం 10% ఖర్చు చేస్తున్న వాటిలో 10% కూడా రిటర్న్స్ రావట్లేదు. అందుకే మూసేస్తున్నాం, అది మాకు ఏకైక ఆప్షన్ ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. చిన్న సినిమాలు వస్తున్నా కూడా థియేటర్ ఆక్యుపెన్సీ పడిపోవడంతో ఎగ్జిబిటర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. నిన్న మొన్నటి వరకు ఒకవైపు ఎండలు, ఇంకోవైపు ఎలక్షన్లు, ఐపీఎల్ ప్రభావంతో తాము సినిమాలు రిలీజ్ చేయడం లేదని చెప్తా ఉన్నారు.
అయితే ఇవాళ కొన్ని చిన్న సినిమాలు కూడా రిలీజ్ కావాల్సి ఉండే, దాదాపు 3 నుంచి 4 సినిమాలు రిలీజ్ కావాల్సి ఉండే. వాటిని ప్రస్తుతానికి ఈ థియేటర్ల మూసివేస్తూ అవి కూడా వాయిదా వేసుకున్నట్టు తెలుస్తా ఉంది. సో ఎలక్షన్ కోడ్ తర్వాత టిల్లు, స్క్వేర్, ఫ్యామిలీ స్టార్ సినిమాలు వచ్చాయి. ఒకటి హిట్, ఇంకొకటి యావరేజ్. వీటి ప్రభావం కూడా పెద్దగా లేదని చెప్పేసి వాటి వల్ల పెద్దగా తమకు లాభాలు కూడా రాలేదని చెప్తున్నారు. మరోవైపు మల్టీప్లెక్స్ కల్చర్ ఎక్కువైంది. వీకెండ్ లో ఫ్యామిలీ కోసానికి మల్టీప్లెక్స్ లకు వెళ్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో సింగిల్ థియేటర్స్ కు రావాలంటే జనం పెద్దగా ఆసక్తి చూపకపోవడం హైదరాబాద్ లాంటి నగరాల్లో ఒక ప్రధాన కారణంగా కనపడతా ఉంది. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో అయితే మామూలుగా అవే థియేటర్స్ దిక్కుంటాయి కాబట్టి అక్కడే చూస్తారు. కానీ హైదరాబాద్ లాంటి నగరాల్లో ఇంకా మరి పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పేసి సింగిల్ థియేటర్స్ కు సంబంధించిన యాజమాన్యాలు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో మొత్తం మీద అయితే నేటి నుంచి ఒక 10 రోజుల పాటు సింగిల్ థియేటర్స్ మళ్ళీ మూతపడే అవకాశం అయితే కనపడతా ఉంది. ఇవాళ నుంచి చాలా థియేటర్స్ లో ఆన్లైన్ లో బుకింగ్ కూడా నిలిపివేసిన పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. రైట్ రాజశేఖర్, థ్యాంక్ యూ.